రోజు అన్ని కేపులలో కూడా ఈ డాగ్ తోటి చెకింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ గంజాయి యొక్క మత్తు పదార్థాలు ఎక్కువగా టీ కేపులలో కానీ బయట ఎక్కువ మన అనంతపురం టౌన్లో వస్తున్నాయని చెప్పి సమాచారం మేరకు మీకు రావడం జరిగింది. ఎవరైనా సరే గంజాయి అమ్మడం కానీ కొనడం కానీ సేవించడం కానీ చేస్తే చట్టరీత్యా నేరము మరియు చెకింగ్లు ఉంటాయి కేపులలో. మా డాగ్ స్పెసిఫిక్గా ఈ డాగు గంజాయి కోసమే, అంటే వాసన పసిగట్టి జోబులో పెట్టుకున్నా లేదంటే షాప్లో పెట్టుకున్నా లేకపోతే సేవించినా కూడా స్మెల్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతారు. దాన్ని ఏం పట్టుకోలేరు. అంటే గంజాయి తాగినోడు కొద్దిగా మత్తుగా వాడు సరిగ్గా నడవలేని పరిస్థితుల్లో ఏదో ఒక లోకంలో ఉంటాడు. మేము ఐడెంటిఫై చేస్తేనే ఇది స్మెల్ చేస్తుంది, ఇమీడియట్గా పట్టుకుంటుంది. ఎవరు కూడా టీ కేబులలో అయితేనేవి బయట అయితేనేవి ఎక్కడ కూడా గంజాయి లాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్ళకూడదు. అట్లాగే వెళితే నిన్న 2 days బ్యాక్ ఏం జరిగిందో తెలుసు. అనంతపురం టౌన్లో 1 town లిమిట్స్లో అరెస్ట్ చేసి వాళ్ళు రిమాండ్ పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే అట్లా పట్టుబడితే వాళ్ళకు కూడా కఠినమైన చర్యలు తీసుకొని రిమాండ్కు తరలిస్తారు, బై వాక్ చేపిస్తారు. అలాగే ఇంకా ఏదన్నా ఒక గట్టిగా మెసేజ్ పోయేటట్టుగా ప్రజల్లోకి చేస్తాం. మన అనంతపురం కూడా గంజాయి రహిత, డ్రగ్ రహిత అనంతపురంగా 20 మంది ప్రజలు మీరు కూడా సహకరించాలా. వాళ్ళని చోట ఉంది సార్ అని మాకు 112 ఆ గంజాయిని పట్టుకుంటాం. మత్తు పదార్థం ఏదైతే ఉందో మీరు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి పోలీస్కి సహకరించాలా. ఎవడన్నా తాగంలో ఎవడన్నా ఇట్లా పోతే మనకేమనుకుంటే రాబోయే భవిష్యత్తులో ఈ మత్తు పదార్థాలకి బానిసలు ఎక్కువైపోయి నడి రోడ్లో దాడులు ప్రతిదాడులు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన ప్రివెన్షన్ గవర్నమెంట్ కూడా ఈ డ్రగ్ మీద ఎక్కువగా ఇలా మత్తు పదార్థాల మీద ఎక్కువగా ప్రివెంట్ చేసేసి అంటే ఎక్కడ పూర్తిగా ఎరాడికేషన్ చేయని చెప్పేసి ఆర్డరు. అందులో భాగంగానే ఈరోజు మొత్తం అన్ని కేఫ్లు ఆల్ కేఫ్స్ కూడా రైడింగ్లు ఉంటాయి. నెక్స్ట్ మరి షాప్స్ ఏదన్నా కానీ అనుమానాస్పద స్పాట్స్, బార్స్, అన్ని వైన్ షాప్స్ అక్కడ కూడా ప్రతి చోట అన్ని చోట్ల ఒక్కరోజు ఒక టాస్క్ ప్రకారంగా అనంతపురంలో ఎక్కడ కూడా డ్రగ్ ఉండకూడదు ధ్యేయంతో డ్రగ్ రహిత అనంతపురంగా మార్చాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం ఉంది. ప్రజలు కూడా సహకరించాలి.